హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్ఫుల్ల. ఈ క్లాస్లో మనం పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్లో పాలిమార్ఫిజం గురించి నేర్చుకుందాం. పాలిమార్ఫిజం పాలిమార్ఫిజం అంటే పాలి మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ ఫార్మ్స్. అంటే వన్ పర్సన్ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్. ఒక పర్సన్ డిఫరెంట్ టాస్క్ కానీ పర్ఫార్మ్ చేయగలిగినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. ఇది రియల్ టైమ్ అంటే డే టు డే లైఫ్‌లో ఒక పర్సన్ డిఫరెంట్ టాస్క్‌లు కానీ పర్ఫార్మ్ చేసినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అని అన్నాం. అదేవిధంగా పైథాన్‌లో పాలిమార్ఫిజం అని ఎప్పుడు అంటామంటే ఒక ఫంక్షను డిఫరెంట్ టాస్క్‌లు కానీ పర్ఫార్మ్ చేసినట్లయితే డిఫరెంట్ టాస్క్ అంటే ఒక ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది. మనకి డిఫరెంట్ డేటా ఉంటుంది. ఆ విధంగా కానీ సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండి డిఫరెంట్ డేటాని కానీ మనం యూజ్ చేసి ఆపరేషన్స్ కానీ పర్ఫార్మ్ చేసినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. అదెలానో చూద్దాం. పాలిమార్ఫిజంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్, నెక్స్ట్ వన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఫస్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. సెకండ్ వన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ క్లాస్లో మనం మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చూద్దాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఏ అనేటువంటి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. ఏలో ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నా. 1, 2, 3, 4 అని తీసుకున్నాను. నెక్స్ట్ బి అనేటువంటిది ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. బిలో హెలో వరల్డ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ డేటా టైప్‌ని స్టోర్ చేశాను. నేను ఈ 2 డిఫరెంట్ డేటా యొక్క లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటున్నా. ప్రింట్ లెన్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క లెంగ్త్ ఫైండ్ ఔట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేస్తున్నాను. నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ ఫైండ్ ఔట్ చేయడానికి ప్రింట్ లెన్ ఆఫ్ బి అని తీసుకున్నాను. ఈ విధంగా కానీ సేమ్ ఫంక్షన్ ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటి? లెన్. లెంగ్త్ అనేటువంటిది సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంది. డిఫరెంట్ డేటా ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. అంటే లిస్ట్‌లో మనకి ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్‌లో మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా కానీ సేమ్ ఫంక్షన్ నేమ్‌ని డిఫరెంట్ పారామీటర్స్‌తో కానీ మనం యూజ్ చేసినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అని అంటాం. ఫస్ట్ మనం ఏ అని తీసుకున్నాం. ఏలో వాల్యూస్ 1, 2, 3, 4 పాస్ చేసాం. నెక్స్ట్ బి తీసుకున్నాం. బికి హెలో వరల్డ్ ఇచ్చాం. ప్రింట్ లెన్ ఆఫ్ ఏ అని తీసుకున్నాం. దాని యొక్క లెంగ్త్ మనకి 4 అని వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ లెన్ ఆఫ్ బి అంటే హెలో వరల్డ్ యొక్క లెంగ్త్ 11 వచ్చింది. ఈ విధంగా ఫంక్షన్స్ యూజ్ చేసి చూద్దాం. డెఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. యాడ్ అని ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ నేను పారామీటర్స్ వచ్చేసి ఏ, బి, సి, డి అని తీసుకున్నాను. వచ్చేసి సి వాల్యూ 0కి ఈక్వల్ చేస్తున్నాను. డి వాల్యూ కూడా 0కి ఈక్వల్ చేశాను. ఈ వాల్యూ కూడా 0 తీసుకున్నాను. యాడ్ కాబట్టి నేను వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో సమ్ అని తీసుకున్నాను. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. తీసుకున్న పారామీటర్స్ అన్నిటికీ సమ్మేషన్ తీసుకొని సమ్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అని తీసుకున్నాను. సమ్ని ప్రింట్ చేయడం కోసం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. ప్రింట్ సమ్ ఈజ్. ఇక్కడ మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాము. ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాము. ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ కాబట్టి యాడ్ అని తీసుకున్నాను. నేను ఫస్ట్ ఏ వాల్యూ 1 ఇస్తున్నా.
బి వాల్యూ 2 ఇచ్చాను. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక వాల్యూస్ వచ్చేసి ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ కూడా ఇస్తున్నాను. నేను సి వాల్యూ 3 అని తీసుకున్నాను. ఎందుకంటే సి వాల్యూ 0 ఉంది. 3 తీసుకున్నట్లయితే 3 వాల్యూ అనేటువంటిది 0 వాల్యూని రీప్లేస్ చేస్తుంది. మనకు అవుట్పుట్ వచ్చేసి 1 + 2 + 3 అని మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ డి వాల్యూ 4 తీసుకున్నాను. ఈ విధంగా కానీ మనం వాల్యూస్ని పాస్ చేస్తాం. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ తీసుకున్నాము. ఫంక్షన్ యొక్క సమ్మేషన్ తీసుకున్నాము. ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. యాడ్ 1, 2 అని తీసుకున్నాం. అంటే వాల్యూస్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 0, డి వాల్యూ 0, ఈ వాల్యూ కూడా 0. సో మనకి అవుట్పుట్ వచ్చేసి 1 + 2 సమ్ ఈస్ 3 అని వచ్చింది. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇక్కడ మనం ఏ వాల్యూ 1 ఇచ్చాము, బి వాల్యూ 2, సి వాల్యూ 3. సి వాల్యూ ఆల్రెడీ మనకి 0 ఉంది. 0ని రీప్లేస్ చేసి మనం 3ని ప్రొవైడ్ చేసాం. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 1 + 2 + 3 + 0 + 0. అవుట్పుట్ వచ్చేసి 6. సేమ్ అదే విధంగా 1, 2, 3, 4 వాల్యూస్ని పాస్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి 10. లాస్ట్ ఫైనల్గా 1 + 2 + 3 + 4 + 5 వాల్యూ వచ్చేసి 15. ఈ విధంగా కానీ మనం సేమ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ ఉంది. నెక్స్ట్ మనం వాల్యూస్ని డిఫరెంట్గా పాస్ చేసాం. ఫస్ట్ 1, 2 అని పాస్ చేసాం. నెక్స్ట్ 1, 2, 3 ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3, 4. ఈ విధంగా కానీ సేమ్ ఫంక్షన్ నేమ్కి డిఫరెంట్ వాల్యూస్ని మనం పాస్ చేసినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఈ క్లాస్లో మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చూసాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవకపోతే మరొకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ని తీసుకోవాలి. ఫంక్షన్స్లో వాల్యూస్ని పాస్ చేసాం. ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. ఇక నేను ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకున్నాను. వాల్యూస్ వచ్చేసి డిఫరెంట్గా పాస్ చేశాను. ఈ విధంగా కానీ డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేసినట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాము. మెథడ్ ఓవర్లోడింగ్ అని ఎప్పుడు అంటామంటే సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండి డిఫరెంట్ వాల్యూస్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. ఈ క్లాస్లో మెథడ్ ఓవర్లోడింగ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చూద్దాం. ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.